ఇక్కడ కొంత గ్రూప్ డేటా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్గా ఉండొచ్చు, మనకి టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సింది కదా. కాబట్టి ఇక్కడ ఒక గ్రూప్ డేటా ఇవ్వడం జరిగింది. దీనికి మీన్ మనం అర్థమెటిక్ మీన్ అని, యావరేజ్ అని కూడా అంటూ ఉంటాం. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డైరెక్ట్ మెథడ్, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, మనం ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ని డీవియేషన్ మెథడ్ అని కూడా అంటూ ఉంటాం. మనకి ఎగ్జామ్లో ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా బై యూజింగ్ డీవియేషన్ మెథడ్ అని అడగచ్చు, లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ అని అడగచ్చు. కానీ డైరెక్ట్ మెథడ్లో చేయమని ఎప్పుడు అడగడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ డైరెక్ట్ మెథడ్ని స్కిప్ చేయొచ్చు. మిగిలిన 2 మెథడ్స్లో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఏ మెథడ్లో అడిగినా మనం చేయగలుగుతాము. ఒకవేళ అసలు మెథడ్ మెన్షన్ చేయనట్లయితే మనకు నచ్చిన మెథడ్లో చేసుకోవచ్చు. ఒకసారి ఇదే ప్రాబ్లం మనం 3 డిఫరెంట్ మెథడ్స్లో ఎలా చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్. ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని వెర్టికల్ కాలమ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ అని ఇవ్వడం జరిగింది కదా. నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్. నెక్స్ట్ సెకండ్ హెడింగ్ నెంబర్ ఆఫ్ ఉమెన్. ఓకే, ఈ ఫస్ట్ దాన్ని మనం క్లాస్ ఇంటర్వాల్స్ అంటాం, సెకండ్ వన్ అని ఫ్రీక్వెన్సీస్ అంటాం. కాబట్టి దీన్ని ఎఫ్ఐ అని, ఇది క్లాస్ ఇంటర్వాల్స్ అని మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి క్లాస్ ఇంటర్వాల్స్ ఏమి ఇవ్వడం జరిగింది? 65 to 68, నెక్స్ట్ 68 to 71, 71 to 74, 74 to 77, 77 80, 80 to 83, 83 to 86. ఇవి ఇచ్చిన క్లాస్ ఇంటర్వాల్స్. వీటి యొక్క రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి? 2, 4, 3, 8, 7, 4 అండ్ 2. ఇవి రెండు కూడా మనకి ఇచ్చిన డేటా. వీటిని ఫస్ట్ మనం వెర్టికల్ కాలమ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, మనకి డైరెక్ట్ మెథడ్లో ఇచ్చిన డేటా కాకుండా మరొక 2 కాలమ్స్ అవసరం అవుతాయి అన్నమాట. అవి ఏంటంటే మిడ్ వాల్యూస్ ఎఫ్ఐ ఎక్స్ఐ. మిడ్ వాల్యూస్, దీన్ని మనం ఎక్స్ఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, ఈ మిడ్ వాల్యూస్ అనే ఈ కాలం అనేది ప్రతి మెథడ్లో మనకి కంపల్సరీ. డైరెక్ట్ మెథడ్లో చేసిన, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేసిన, స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేసిన ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. మిగిలినవే మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ మిడ్ వాల్యూస్ చేయడంలోనే చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. వీటిని కేర్ఫుల్గా చేస్తే ఆల్మోస్ట్ మనం ఆన్సర్ వచ్చేసినట్లే అనమాట. ఓకే, ఇవి క్లాస్ ఇంటర్వాల్స్. ఇక్కడ మనం ప్రతి క్లాస్కి 2 లిమిట్స్ ఉంటాయి, లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. ఓకే, ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకున్నట్లయితే అదే మనకి మిడ్ వాల్యూ అవుతుంది. దానికోసం మనం ఏం చేయాలి? ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయండి. 65, 63 యాడ్ చేసినట్లయితే మనకి 133 వస్తుంది కదా. దాన్ని హాఫ్ చేయాలి. హాఫ్ చేయడము అంటే 2తో డివైడ్ చేయడం. ఓకే, ఇక్కడ మనకి 133 వచ్చింది. 2తో డివైడ్ చేద్దాం. 6 2s are 12, 1 3 తీసుకున్నాం. అగైన్ 6 2s are 12, 1 పాయింట్ ఉంచుకుంటే ఇది 10 అవుతుంది. 5 2s are 10. అంటే మనకి 133ని హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అనమాట? 66.5. అంటే ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 66.5. ఇట్లా మనం అన్నిటినీ చేయాల్సిన పని లేదు, చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. దానికోసం మీరు ఏం చేయాలంటే లెంత్ ఆఫ్ ద క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ ద క్లాస్ అంటే మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడకండి ఎప్పుడైనా సరే. అంటే లోవర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి డిఫరెన్స్ చూడకండి. ఎందుకంటే మనకి క్లాసెస్ అనేవి 2 డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి, ఇన్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఇచ్చినప్పుడు నో ప్రాబ్లం. ఇవి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే ఫస్ట్ క్లాస్ ఏ నెంబర్తో ఎండ్ అవుతుందో నెక్స్ట్ క్లాస్ అదే నెంబర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. వీటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం. కానీ ఇన్క్లూజివ్ క్లాసెస్ ఇచ్చినప్పుడు మీరు అట్లా చేసినట్లయితే సైజ్ ఆఫ్ ద క్లాస్ మనకి తప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే
మీరు ఈ లోవర్ వరుసగా ఉండే 2 లోవర్ లిమిట్స్ని కానీ లేదా అప్పర్ లిమిట్స్ కానీ తీసుకుని దాని యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఈ రెండు తీసుకున్నాం. ఈ 68కి 65 మైనస్ చేసినట్లయితే 3 వస్తుంది. డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తాం కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 3. అదే మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ అవుతుంది. ఓకే, ఆ 3ని ఈ ఫస్ట్ మిడ్ వాల్యూకి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, 66కి 3 యాడ్ చేస్తే 69, 0.5 ఉంది కదా, 0.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 72.5, అగైన్ 3 యాడ్ చేస్తే 75.5, 78.5, 81.5, 84.5. ఒకసారి లాస్ట్ క్లాస్ కూడా మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మనం యాడ్ చేసేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా మనకు వచ్చిన ప్రాబ్లమ్ను కూడా రాంగ్ చేసి మార్క్స్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి లాస్ట్ క్లాస్ని కూడా తీసుకుని దానికి కూడా మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 83, 86 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది 169 కదా. 169ని హాఫ్ చేయండి, అంటే 2తో డివైడ్ చేయండి. 16 మనకి 16 రావాలంటే 8 2s are 16, 9, మళ్ళీ 4 2s are 8, 1 పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 5 2s are 10 అంటే 84.5 సరిపోయింది కదా. అంటే మనం కరెక్ట్గానే యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి. ఓకే, తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఐ అంటే ఇవి ఫ్రీక్వెన్సీస్, ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్. ఓకే, 2తో దీన్ని మల్టిప్లై చేసినట్టయితే 2 5s are 10, 0, 2 6s are 12 plus 1 13, 1 ఉంది. 6 2s are 12 plus 1 13. అయితే ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కదా, వచ్చిన ఆన్సర్కి ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంచేయాలి, అంటే 133.0 అవుతుంది. నెక్స్ట్ 4 into 69.5, 4తో మల్టిప్లై చేస్తే 4 5s are 20, 0, 4 9s are 36 plus 2 38, 3 ఉంది. 4 6 are 24 plus 3 27, మళ్ళీ పాయింట్ ఉంచేయాలి కదా. నెక్స్ట్ 3 5s are 15, 5 1, 3 2s are 6 plus 1 7, నెక్స్ట్ 3 7s are 21. ఓకే, పాయింట్ ఉంచాలి కదా, పాయింట్. నెక్స్ట్ 8 5s are 40, 0, 8 5s are 40 plus 4 44, 4, 8 7s are 56 plus 4 60, పాయింట్ ఉంచాలి కదా. నెక్స్ట్ 7 5s are 35, 3, 7 8s are 56 plus 3 59, 5, 7 7s are 49 plus 5 54, పాయింట్ ఉంచాలి కదా. నెక్స్ట్ 4 5s are 20, 0 2, 4 1s are 4 plus 2 6, నెక్స్ట్ 4 8s are 32, పాయింట్. 2 5s are 10, 0, 2 4s are 8 plus 1 9, 2 8s are 16, పాయింట్ ఉంచాలి కదా. ఇవి ఓకే, మనకి ఇవి వాల్యూస్ అనేవి కొంచెం పెద్దగా వస్తాయి డైరెక్ట్ మెథడ్లో, అందుకే నేను దీన్ని స్కిప్ చేయమన్నాను, ఈ మెథడ్ని స్కిప్ చేయమన్నాను. ఈ మల్టిప్లికేషన్స్లో మనం ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా మన ప్రాబ్లం రాంగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎఫ్ఐఎక్స్ఐలు అన్నీ యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ వస్తుంది. సిగ్మా అంటే సమ్ అని. ఓకే, 5 plus 5 10, 0 1 ఉంది. పాయింట్ దగ్గర పాయింట్ ఉంచేస్తాం. 4 12 19 23 32 38, 38 plus 9 47, 4 ఉంది. ఇక్కడ 4 plus 3 7, 14 15 19, నెక్స్ట్ 21 plus 6 27, 2 plus 1 3 5 7 13 18 21 22. ఓకే, అంటే 2277 వచ్చింది. అలాగే ఎఫ్ఐలన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ వస్తుంది. ఓకే, 2 plus 4 6 9 17 24 28 30. ఓకే, ఇట్లా మనం టేబుల్ అంతా కంప్లీట్గా కరెక్ట్గా చేసినట్లయితే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వచ్చినట్లే. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 మార్క్స్ ఇస్తే 2 మార్క్స్ వచ్చినట్లే, 8 మార్క్స్ ఇస్తే 4 మార్క్స్కి వచ్చినట్లే. ఇప్పుడు వెంటనే మనం డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా రాసుకోవాలి. మీన్
దీన్ని ఎక్స్ బార్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇప్పటికి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత ఇచ్చారు? ఎంత వచ్చింది మనకి? 2277 వచ్చింది. 2277 బై సిగ్మా ఎఫ్ఐ 30 వచ్చింది. దిస్ ఈక్వల్ టు ఈ జీరోని పక్కన ఉంచినట్లయితే 3తో డివైడ్ చేయండి. మనకి 3తో 2లో పోతుంది కాబట్టి 22లో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 3s are 21, 7 టైమ్స్ పోతుంది. 1 ఉంది 17 అవుతుంది. 5 3s are 15, 2 ఉంది 27 అవుతుంది. 27లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది. అంటే 759 వచ్చింది. కానీ మనం జీరోని వదిలేసాం కదా, కాబట్టి మనం 10తో డివైడ్ చేస్తే ఒక ప్లేస్ ముందు మనం డెసిమల్ ఉంచాలి. అంటే 75.9 అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ మీన్ ఆఫ్ ద గివెన్ డేటా ఈక్వల్ టు 75.9 అవుతుంది అన్నమాట. ఓకే, ఇదే ప్రాబ్లం మనం డీవియేషన్ మెథడ్లో అంటే ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేసినట్లయితే ఒకసారి చూద్దాం. మనకి ఈ మిడ్ వాల్యూస్ వరకు మనకి టేబుల్ అనేది మార్పు ఉండదు. అన్ని మెథడ్స్లోని మనకి మిడ్ వాల్యూస్ అనేవి అవసరం అవుతాయి కాబట్టి మిడ్ వాల్యూస్ వరకు అక్కడే ఉంచాను. తర్వాత మనకి అదనంగా మిడ్ వాల్యూస్ కాకుండా ఇంకొక 2 కాలమ్స్ అవసరం అవుతాయి. అవి ఏంటంటే డీవియేషన్స్, అంటే డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్. ఈ ఏ ఎలా వస్తుందంటే మనకి ఈ మిడ్ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూని ఏ అనుకుంటాం అనమాట. మనం సాధారణంగా దాన్ని ఏదనుకుంటామంటే ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్కి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూని ఏ అనుకుంటాం. అదే అనుకోవాలని లేదు, మనకి ఏది తీసుకుని చేసినా కరెక్ట్ ఆన్సరే వస్తుంది. ఇందులో హైయెస్ట్ వాల్యూ 8 కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూ 75.5ని ఏ అనుకుందాం. అంటే ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ 0 అయిపోతుందనే ఉద్దేశంతో మీరు ఏ విలువని ఏ అనుకుని తీసినా ఫైనల్ ఆన్సర్లో ఏ విధమైన మార్పు ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ డిఐలు ఎలా వస్తాయి, డీవియేషన్స్ ఎలా వస్తాయంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్. ఈ మిడ్ వాల్యూస్లోంచి ఈ ఏని మైనస్ చేయడం వల్ల వస్తుందన్నమాట. ఓకే, మనకి 66.5లోంచి 75.5 మైనస్ చేయాలి. అయితే ఇది స్మాలెస్ట్ నెంబర్, ఇది లార్జెస్ట్ నెంబర్ కదా, కాబట్టి మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది. -9 వస్తుంది కదా, -9. అట్లాగే 69.5లోంచి 75.5 మైనస్ చేసినట్లయితే -6 వస్తుంది. అలాగే 72.5లోంచి 75.5 మైనస్ చేసినట్లయితే -3 వస్తుంది. నెక్స్ట్ ఇది మిడ్ వాల్యూ, దానిలోంచి అదే వాల్యూని మైనస్ చేస్తే 0 వస్తుంది. అట్లాగే ఇక్కడ మనకి 78.5లోంచి దీన్ని మైనస్ చేస్తే 3 వస్తుంది. అట్లాగే 6 9. అయితే ఇది మీరు కొంచెం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటే 3 వచ్చింది కదా. సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ లోవర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్. అంటే వరుసగా ఉన్న 2 లోవర్ లిమిట్స్ తీసుకుని దానికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ వస్తుంది. లేకపోతే దాన్ని లెంత్ ఆఫ్ ద క్లాస్ అని, హైట్ ఆఫ్ ద క్లాస్ అని పిలుస్తూ ఉంటాం. అది గుర్తుపెట్టుకుని దాని సహాయంతో మనకి డీవియేషన్స్ రాయొచ్చు అనమాట. మనకి ఎప్పుడైనా సరే ఏకి అంటే ఎస్యూమ్డ్ మీన్కి ఆపోజిట్ వాల్యూ 0 వస్తుంది. దీనికి పైన ఉన్నవన్నీ నెగిటివ్ నెంబర్స్ అని, కింద ఉన్నవన్నీ పాజిటివ్ నెంబర్స్ అని అర్థమైపోతుంది మనకి. ఓకే, ఆ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత అనుకున్నాం? 3 కదా. 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ పైకి కిందకి రాసుకెళ్తాం. అంటే పైకేమో నెగిటివ్ నెంబర్స్ రాస్తాం, కిందకేమో పాజిటివ్ నెంబర్స్ రాస్తాం. 3 టేబుల్లో వచ్చే నెంబర్ 3 6 9 కదా, 0కి పైన ఉన్నాయి కదా, కాబట్టి అవి మైనస్ నెంబర్స్. కింద మనకి ఎన్ని ఉంటే అన్ని క్లాసెస్, ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి, 3 6 9, ఇంకో క్లాస్ ఉంటే 12 అవుతుంది అనమాట. ఇట్లా మనం షార్ట్కట్లో రాసేసేయచ్చు అనమాట, ఇంత కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేకుండా. నెక్స్ట్ ఎఫ్ఐ డిఐ, ఇందాక ఎక్స్ఐతో మల్టిప్లై చేసాం, ఇప్పుడు డిఐతో డీవియేషన్స్తో మల్టిప్లై చేస్తాం. ఫ్రీక్వెన్సీస్ని ప్రతి సందర్భంలో ఫ్రీక్వెన్సీనే తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ డీవియేషన్స్. 2 9s are 18, మైనస్ ఉంది కదా, -18. 4 6s are 24, మైనస్ ఉంది కదా, -24. 3 3s are 9, -9. 8 0s are 0. 7 3s are 21. 4 6s are 24. 2 9s are 18. ఓకే, ఆల్రెడీ మనకి సిగ్మా ఎఫ్ఐ అంటే తెలుసు, ఫ్రీక్వెన్సీస్ని అన్నీ యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ వస్తుంది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ డిఐ
సిగ్మా FIDI ఈక్వల్ టు, అయితే ఇందులో మనకి కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఒకసారి నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తాం, మరొకసారి పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తాం. ఈ 3 నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 18 ప్లస్ 24 మనకి ఎంత వస్తుంది? 42 వస్తుంది. 42 ప్లస్ 9 ఎంత? 51. అంటే మైనస్ నెంబర్స్ని అన్నీ యాడ్ చేస్తే -51 వచ్చింది. అట్లాగే ఈ ప్లస్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 45, 55 ప్లస్ 8 63, అంటే ప్లస్ 63 వచ్చింది. అంటే నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే -51, పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 63. ఇప్పుడు మనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, 63లోంచి 51 మైనస్ చేస్తే మనకి 12 వస్తుంది కదా, ప్లస్ 12 వస్తుంది. ఇక్కడ మనకి సిగ్మా FIDI అనేది ఒకసారి నెగిటివ్ నెంబర్ రావచ్చు, మరొక ప్రాబ్లంలో పాజిటివ్ నెంబర్ రావచ్చు అనమాట. అంటే మనం తీసుకున్న ఏ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఏ అనేది కిందకి తీసుకుంటే నెగిటివ్ నెంబర్ వస్తుంది, పైకి తీసుకుంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనకి టేబుల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మీన్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా FIDI బై సిగ్మా FI. ఒకసారి ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ రాసుకున్నట్లయితే హియర్ ఏ ఈక్వల్ టు ఎజ్యూమ్డ్ మీన్ ఎంత మనకి 75.5. 75.5. నెక్స్ట్ సిగ్మా FIDI. సిగ్మా FIDI మనకి ఎంత వచ్చింది? 12 వచ్చింది. 12. నెక్స్ట్ సిగ్మా FI. సిగ్మా FI ఎంత మనకి? 30. ఓకే, ఇవన్నీ మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీన్ X బార్ ఈక్వల్ టు A ప్లస్ ఏ మీన్స్ 75.5 ప్లస్ సిగ్మా FIDI అంటే 12 బై సిగ్మా FI 30. మనకి ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ని సింప్లిఫై చేసే వరకు ఈ ఏ వాల్యూని డిస్టర్బ్ చేయకండి. అంటే చివరిలో దీని అంతటినీ సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లో కన్వర్ట్ చేసి అప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే ఈ నెంబర్కి యాడ్ చేస్తాం. ఒకవేళ మైనస్ అంటే ఒకవేళ ఇది నెగిటివ్ నెంబర్ వస్తే మైనస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి లాస్ట్లో మనం మైనస్ చేస్తాం అనమాట. కాబట్టి ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ రెండిట్లో ఏమైనా టేబుల్ పోతే కట్ చేస్తాం, లేకపోతే డైరెక్ట్గా డివైడ్ చేస్తాం. 6 టేబుల్ పోతుంది కదా, 2 టైమ్స్ 5 టైమ్స్ అంటే 75.5 ప్లస్ 2/5. దిస్ ఈక్వల్ టు అంటే మనం 5తో 2ని డివైడ్ చేయాలి. డినామినేటర్లో ఏముంటే దాంతో డివైడ్ చేయాలి. 2లో 5 పోదు కదా, 0 పాయింట్ అని పెట్టుకున్నాం, 0 పెట్టుకున్నాం, 20 అయింది. 20లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 5 4s are 20. 0 వస్తే వదిలేస్తాం, లేకపోతే పాయింట్ తర్వాత డెసిమల్ ప్లేస్లో కనీసం 2 నెంబర్స్ వరకు చేసి వదిలేస్తాం మనం, రిమైండర్ 0 రాకపోయినా. ఓకే, 75.5 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 0.4 వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 75.5కి మనం 0.4ని యాడ్ చేయాలి. అంటే 75.5 పాయింట్ కింద పాయింట్ రాసుకున్నట్లయితే 0.4. 5 ప్లస్ 4 9.57 అంటే 75.9 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. మైనస్ చూస్తుంటే ఒకవేళ మైనస్ చేస్తాం సేమ్ ఇట్లానే. ఓకే, దిస్ ఈజ్ డీవియేషన్ మెథడ్. నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మనకి ఫస్ట్ 3 కాలమ్స్లో ఏ విధమైన మార్పు ఉండదు. తర్వాత వచ్చే 2 కాలమ్స్ ఏమిటంటే ఇక్కడ యూఐ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే XI మైనస్ A/H. ఇక్కడ మనకి హెచ్ అంటే ఆల్రెడీ తెలుసు మనకి, సైజ్ ఆఫ్ ద క్లాస్. తర్వాత ఇక్కడ మనకి FI ఇంటూ UI. ఓకే, ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి? మనకి ఇక్కడ మిడ్ వాల్యూస్లో ఏదో ఒక దాన్ని మనం ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం. సాధారణంగా ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్కి వాల్యూకి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూని ఏ అనుకుంటున్నాం కదా, ఇది ఏ అనుకోవచ్చు. మార్చినా మనకి ఫైనల్ ఆన్సర్లో ఏ విధమైన మార్పు ఉండదు. ఓకే, ఇప్పుడు మనం XI మైనస్ A అంటే ఇవి మిడ్ వాల్యూస్, వీటిలోంచి ఏని మైనస్ చేసి దాన్ని హెచ్తో డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత అని చెప్పుకున్నాం? 3 అనుకున్నాం కదా, అంటే H ఈక్వల్ టు 3. ఇంతకుముందు ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 66.5లోంచి 75.5ని మైనస్ చేస్తే -9 వచ్చింది. -9ని 3తో డివైడ్ చేస్తే 9లో 3 టేబుల్ 3 టైమ్స్ పోతుంది, అంటే -3 వస్తుంది.
అట్లాగే ఇక్కడ మనకి -6 వచ్చింది అంటే మనకి ఇక్కడ ఏం చేస్తాం -6ని హెచ్తో డివైడ్ చేస్తాం అంటే -6/3 6లో 3 2 టైమ్స్ పోతుంది కదంటే -2 ఇట్లా నెక్స్ట్ -1 వస్తుంది ఇక్కడ ఆల్రెడీ 0 ఇక్కడ 1 2 3 ఇక్కడ కూడా మనం ఈ కాలిక్యులేషన్ అంతా చేయాల్సిన పని లేదు మనకి ఎప్పుడు కూడా ఎజ్యూమ్డ్ మీన్కి ఆపోజిట్ వాల్యూ 0 అవుతుంది ui వాల్యూ di వాల్యూ 0 అవుతుంది ui వాల్యూ కూడా 0 అవుతుంది తర్వాత అక్కడైతే మనం సైజ్ ఆఫ్ ద క్లాస్ని పెంచుకుంటూ వెళ్ళాం ఇక్కడ మనకి డైరెక్ట్ నెంబర్స్ ఇంటిజర్స్ని తీసుకుంటాం మామూలు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 1 2 3ని తీసుకుంటాం 0కి పైన ఉన్నవన్నీ కూడా నెగిటివ్ నెంబర్స్ కింద ఉన్నవన్నీ పాజిటివ్ నెంబర్స్ అంటే -1 -2 -3 ఇంకా ఉంటే -4 అలా కింద +1 2 3 లా తీసుకుంటాం ఓకే డీవియేషన్ మెథడ్కి స్టెప్ డీవియేషన్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం సైజ్ ఆఫ్ ద క్లాస్ని పెంచుకుంటూ వెళ్తాం సైజ్ ఇందాక 3 వచ్చింది కదా -3 -6 -9 ఒకవేళ సైజ్ ఆఫ్ ద క్లాస్ 5 అనుకోండి -5 -10 -15 అని చేసేవాళ్ళు కిందేమో 5 10 15 అని ఒకవేళ సైజ్ ఆఫ్ ద క్లాస్ 10 అనుకోండి -10 -20 -30 కింద 0 కింద 10 20 30 కానీ స్టెప్ డీవియేషన్ మెథడ్లో డైరెక్ట్ నెంబర్స్ అనమాట -1 -2 -3 కిందేమో 1 2 3 ఓకే నెక్స్ట్ FI UI ఫ్రీక్వెన్సీస్ని మనం యూఐస్తో మల్టిప్లై చేస్తాం 2 3s are 6 మైనస్ ఉంది కదా -6 4 2s are 8 -8 3 1s are 3 అంటే -3 8 zeros are 0 7 1s are 7 4 2s are 8 2 3s are 6 ఓకే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా FIUI వస్తుంది సిగ్మా FIUI ఈక్వల్ టు ఇందులో కొన్ని నెగిటివ్స్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఫస్ట్ నెగిటివ్స్ యాడ్ చేస్తాం 6 + 8 14 + 3 17 అంటే -17 + 7 + 8 15 15 + 6 21 ఒకటి ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా అంటే మనకి ఎంత వచ్చింది 17లోంచి 21 మైనస్ చేస్తే 21లోంచి 17 మైనస్ చేస్తే 4 వస్తుంది కదా +4 వస్తుంది కొన్ని సమయాల్లో నెగిటివ్ నెంబర్ కూడా రావచ్చు ఓకే ఇది ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మీన్ x⁻ = a ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ హెచ్ ఆల్రెడీ మనం సిగ్మా FI చేసి పెట్టుకున్నాం కదా ఒకసారి మనకి కావాల్సిన వాల్యూస్ అన్ని ఇక్కడ రాసుకున్నట్లయితే హియర్ మనకి ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఎస్యూమ్డ్ మీన్ ఎంతగా తీసుకున్నాం 75.5 నెక్స్ట్ సిగ్మా FIUI ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది తర్వాత సిగ్మా FI ఎంత వచ్చింది 30 వచ్చింది తర్వాత హెచ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద క్లాస్ 3 ఓకే ఈ వాల్యూస్ అన్నీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీన్ x⁻ ఈక్వల్ టు a ప్లస్ అంటే 75.5 ప్లస్ సిగ్మా FIUI అంటే 4/30 ఇంటూ 3 ఓకే ఈ రెండిట్లో ఏ నెంబర్ పోయినా కట్ చేస్తాం ఈ రెండిట్లో ఏ నెంబర్ పోయినా కట్ చేస్తాం అంటే ఒకటి పైన ఉండాలి ఒకటి కింద ఉండాలి న్యూమరేటర్లోని డినామినేటర్లో నెంబర్స్ని తీసుకుని ఒకే టేబుల్ కట్ చేయాలి మనకి ఈ రెండిట్లో 3 టేబుల్ పోతుంది కదా 3 టేబుల్ 1 టైం 10 టైమ్స్ ఓకే దిస్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనం ఎప్పుడైనా సరే దీన్ని సింప్లిఫై చేయాలి సింగిల్ నెంబర్లో కన్వర్ట్ చేసే వరకు దీన్ని డిస్టర్బ్ చేయకండి 75.5 ప్లస్ 4 1s are 4/10 ఓకే 75.5 10తో డివైడ్ చేస్తే 0.4 అని అర్థమైపోతుంది ఒకవేళ మీకు తెలియలేదంటే మనం డినామినేటర్లో 10 ఉంది కదా 10తో డివైడ్ చేస్తాం 4లో 10 టేబుల్ పోతుంది కదా 0 పాయింట్ అని పెట్టుకుని 0 ఇప్పుడు 40లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ 4 10s are 40 0 వచ్చేసింది కదా అంటే +0.4 యాడ్ చేసినట్లయితే 75.9 వస్తుంది దిస్ ఈజ్ ద మీన్ ఆఫ్ ద గివెన్ డేటా మనం ఎప్పుడైనా సరే ఈ 3 మెథడ్స్లోని డైరెక్ట్ మెథడ్ని స్కిప్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే కాలిక్యులేషన్స్ చాలా పెద్ద నెంబర్స్ వస్తాయి కాబట్టి మిస్టేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ డీవియేషన్ మెథడ్ని స్టెప్ డీవియేషన్ మెథడ్ని బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి